నేను బీజేపీలో చేరడం జరిగింది. అయితే బీజేపీలో చేరడానికి ప్రధాన కారణాలు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు. ఒకవైపు దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, మరోవైపు దేశాన్ని అభ్యున్నతిలో ముందుకెళ్లడము ఒక కారణము. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఢిల్లీ స్థాయికి ముందంజలో నడిపించినటువంటి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈ సిరిసిల్లలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి నేను నా ఆర్నిశలు శ్రమిస్తాను, పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయిస్తాను. నా ఈ చేరికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ మరియు అన్ని మండలాల కమిటీలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. బీజేపీ వచ్చే జీఎస్టీ స్టార్ట్ చేసింది అని చెప్పిండ్రు. జీఎస్టీ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రపోజల్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళకి చేతగాదు. మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతనే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళతోని చేత కాకుండా పక్కకు పడిన దాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని కంప్లీట్గా అమలు చేసిండని మీకు ముచ్చట తెలియజేస్తున్న పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు ఇంకోటి ఏంటంటే 12% జీఎస్టీ వేస్తున్నారంట. 12% పాలిస్టర్ యారన్ పైన ఉన్నది, కాటన్ యారన్ పైన 5% ఉన్నది. ఈ 5% బట్ట తయారైనాక అదే 5% ఉన్నది. పాలిస్టర్కు ఉన్న 12% పోను, మిగిలిన 7% రిఫండ్ వస్తుంది. గత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రిఫండ్ ఇవ్వలే. ఇప్పుడు మరి మీరు ఇస్తున్నారా ఇస్తలేరా తెలియదు. అదేదైనా పాత బకాయిలు అవన్నీ ఉంటే మీరు ఎంబడే ఇంత బాధపడుతుంది కదా జీఎస్టీ అని, వ్యాపారులకు ఎంబడే 7% రిటర్న్ ఇచ్చి మీరు ఏదైనా చెప్పాలని కూడా చెప్పాలి. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీఎస్టీ బట్టలపైన తీసేస్తున్నది అని ప్రకటించి ఆ జీఎస్టీ కౌన్సిల్కు ఒక లెటర్ రాయరు. ముఖ్యమంత్రిని లెటర్ రాయించమని, మా తెలంగాణ మట్టుకు వ్యాపారానికి బట్టకు ఏదైనా జీఎస్టీ తీసేయండి, దాన్ని పూర్తి మేమే భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఒక లెటర్ రాసిన తర్వాత జీఎస్టీ మీద పొన్నం ప్రభాకర్ మాట్లాడాలి. పొన్నం ప్రభాకర్ గారు జీఎస్టీ గురించి మాట్లాడుతాడు కానీ ఆయనకు గతంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాటు రెడీమేడ్ బట్టల పైన 28% వ్యాట్ ఉండే. మరి అప్పుడు తెలియదు ఆయనకు. మళ్ళా తర్వాత యారన్ మీద 18 నుంచి 24% వ్యాట్ ఉండే. ఇవన్నీ తెలియకనే ఇప్పుడు 5-12 ఉన్నదాన్ని ఏదో ఉన్నది అని అబద్ధాన్ని 4 సార్లు అయిపోయి నిజం చేసే ప్రయత్నం మానుకోవాలి. మళ్ళీ ముచ్చట చెప్పేదంటే సిరిసిల్ల బతుకమ్మ చీరలకు వచ్చి నువ్వు బతుకమ్మ చీరలు 270 కోట్లు బాగుంటే 50 ఇస్తా అని చెప్పిపోయినావు. బిచ్చం ఎత్తున్నావా ప్రభాకరు? సిరిసిల్ల పద్మశాలి నీకు ఎట్లా కనబడుతుర్రు? 50 కోట్లు ఇస్తా అని చెప్పి ఎట్లా చెప్తావు? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిసి సిరిసిల్ల అందరూ ఆకలి సావులు తెచ్చి ఊరేసుకోవడానికి కారణము అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణము. నీకు చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్ల నేత కార్మికులకు ఏదో నేను పైసలు ఇస్తా అంటున్నావు, పనులు ఇస్తా అంటున్నావు కదా, వారం లోపల మొత్తం 270 కోట్లు ఇచ్చి నువ్వు సిరిసిల్లకు రా, లేక ఎట్లంతావో చూస్తా. నీకు ఓటు ఎందుకయ్యా? నా సిరిసిల్లోళ్ళు పైసలు ఇస్తేనే ఓట్లు వేయాలి, ఇచ్చినా అయ్యకపోయినా మేము రిలీజ్ చేస్తే ఓటు వేయాలని మాట్లాడతావా? ఓట్లు అనేది స్వచ్ఛందంగా వేయాలి కానీ బెదిరించి, గత ప్రభుత్వము బెదిరింపులకు గురి చేసి అందరినీ దగ్గర పెట్టుకొని ఏడికి పోయిందో ఆలోచించు. మీకు కూడా అదే గది కాకుండా జర మంచిగా అందరికి 270 కోట్లు ఎంబడే రిలీజ్ చేసి పని ఇస్తావా ఇయ్యవా అది ఎంత సిరి చెప్పు. నువ్వు జీఎస్టీ మీద మాట్లాడాలంటే జీఎస్టీ కౌన్సిల్కు లెటర్ రాసి సిరిసిల్లకు రా, నీతో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.